హాయ్ అండి. మా ఇంట్లో మూడో సోమవారం పూజ ఉండడం వల్ల నేను శనగపప్పు పూర్ణాలు వండానండి. ఇప్పుడు ఆ శనగపప్పు పూర్ణ నేను ఎలా వండాను ఇప్పుడు మీకు వీడియోలో పెట్టేస్తాను. ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దీనికి స్టోర్ బియ్యం అయితే బాగుంటాయండి. నానబెట్టుకున్నాను. తర్వాత పచ్చెనపప్పు కూడాను నేను 1/2 కేజీ తీసుకున్నానండి. ఆ గ్లాసు 1/2 కేజీ ఉంటుంది. 1/2 కేజీ తీసుకున్నాను. తీసుకొని శనగపప్పు కూడాను కడుక్కొని ఇవి కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. అరగంట సేపు నానబెట్టాక పొయ్యి మీద పెట్టానండి. కుక్కర్లో పెట్టి పొయ్యి మీద పెట్టేశాను. ఇలా ఉడికిపోయిందండి. ఉడికిపోయాక ఇందులో బెల్లం వేస్తాను నేను. ఇందులో బెల్లం వేసుకున్నాను. 1/2 కేజీ బెల్లం సరిపోద్దండి. తర్వాత బెల్లం పచ్చెనపప్పు బాగా దగ్గరికి అయిపోయాక అందులో నెయ్యి కొంచెం వేసుకున్నాను. యాలక్కాయలు వేసుకొని కొబ్బరి తురుము వేసుకున్నానండి. కొబ్బరి తురుము వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. తర్వాత అన్నీ ఇలా ఉండలు చేసుకున్నానండి. ఇదిగోండి రుబ్బులోనే పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని లోపల పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పూర్ణాలు వేసానండి. అంటే ఎంతో ఈజీగా అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. శనగపప్పు పూర్ణాలు చాలా బాగుంటాయి. నేను సరే బాగా ఇలాగా ఈ కలర్లో వచ్చిందాక వేపుకోవాలండి. సరే అన్నీ అయినాయండి. వేపుకుంటే నేను పూర్ణాలే కాదు దేవుడి పూజ కోసం అన్ని రకాల కూరగాయలు వండుతారండి. కలగాయ కూర ఇది వండాను. తర్వాత ముద్దపప్పు వండానండి. పరమన్నం బెల్లంతో చేసిన పరమన్నం వండాను. తర్వాత చారు ఇవన్నీ వండి మా ఇంటి ముందు తులసమ్మని ఇలా రెడీ చేశానండి. పువ్వులతోనూ అటువైపు ఓం పెట్టాను. ఇటువైపు ఏమో షష్ఠికి పెట్టి పువ్వులతో అలంకరించి అటు ఇటు ఉసిరి దీపం పెట్టానండి. తులసమ్మకి మధ్యలో పిండి దీపం వెలిగించానండి. ఇలాగ దర్వాజా ముందు కూడా ఇలాగ వెలిగించుకున్నాను. మా ఇంట్లో శివుడికి ఇలాగ 5 ఆకులు వేసి పూజ చేసుకుని. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.